వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ అడగటం సిగ్గుచేటన్నారు సిపిఎం నేత శ్రీనివాసరావు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అన్నారు. ప్రైవేటీకరణ ఆపాల్సింది కేంద్రమని, కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ప్రైవేటీకరణ ఆపేస్తున్నామని 29న మోదీ ప్రకటన చేయకపోతే ఉద్యమాలు చేస్తామంటున్న శ్రీనివాసరావుతో మా ప్రతినిధి అనిల్ మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కూటమి నేతలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, నిన్న కౌన్సిల్లో కూడా వాడివేడి చర్చ జరిగింది. మీరు రూట్ మ్యాప్ ఇస్తే దాన్ని కేంద్రం దగ్గరికి తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కార్మిక సంఘాలను కోరారు పవన్ కళ్యాణ్. ఏ విధంగా చూడాలి? కార్మిక సంఘాలని రూట్ మ్యాప్ ఇవ్వమని అడిగి వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము ఇంకా దీని మీద అడుగేయలేదని చెప్పడం అనేది సిగ్గుచేటైనటువంటి విషయం. కార్మికులకు అవసరమైన రూట్ మ్యాప్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఆపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, ఆపాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం భాగస్వామి. వీళ్ళు పోయి ప్రధానమంత్రి వస్తున్నాడు, ముందు వెళ్ళి ఆయనతో మాట్లాడి ఇక్కడికి వచ్చి ప్రకటన చేయించమని అన్ని పరిష్కారం అయితే ఏం రూట్ మ్యాప్ కావాలి దీనికి? ప్రైవేటీకరణ వద్దనేది ప్రపంచం 3 ఏళ్లుగా స్ట్రగుల్ నడుస్తుంటే ఇప్పుడు కొత్తగా రూట్ మ్యాప్ ఏమిటని ఆపటమే రూట్ మ్యాప్. ప్రధానమంత్రి చేత రేపు 29 తేదీ ప్రకటన చేయించమనండి, మిగతా పనులన్నీ జరిగిపోతాయి ఆటోమేటిక్గా. అంటే పరిశ్రమల మంత్రి మాట్లాడుతూ అసలు ప్రైవేటీకరణ అనే అంశమే లేదు, దానికోసం డిస్కషన్ అనవసరం, తీర్మానం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. వారి మాటలను ఏ విధంగా తీసుకోవాలి? ప్రైవేటీకరణ ఆపాల్సింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. మేము తీర్మానమే చేయమనంటే ఇక చిత్తశుద్ధి ఏమిటి? కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వామి. సెంట్రల్ క్యాబినెట్ దీన్ని స్ట్రాటజిక్ సేల్ కింద డిసైడ్ చేసింది. ఇప్పుడు స్ట్రాటజిక్ సేల్ని క్లోజ్ చేయమని చేయాల్సింది వీళ్ళు కాదు చేయాల్సింది, ఢిల్లీలో చేయాలి. 2 కమిటీలు ఉన్నాయి, ట్రాన్స్లేషన్ కమిటీ, ఎస్టిమేషన్ కమిటీ. 2 కమిటీలు రద్దు చేయమనండి, అయిపోతుంది. అది చేయాల్సింది కేంద్రం. కేంద్రం మీద ఒత్తిడి చేయాలంటే మీరు తీర్మానం కూడా చేయకపోతే ఒత్తిడి వస్తుందని. అందుకని ఆ రకమైనటువంటి ప్రకటనలతోటి ఉపయోగం లేదు. పోయి మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని కేంద్రం చేత ప్రకటనలు చేయించాలని చెప్పి నేను కోరుతున్నాను. మీద 29వ తేదీన విశాఖ వచ్చేటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలను గుర్తించి విశాఖ స్టీల్ ప్లాంట్ను సేల్లో విలీనం చేస్తున్నామని, అలాగే ప్రైవేటీకరణ నిలిపేస్తున్నామని ప్రకటన చేయాలి. లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వామపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.